ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్లో ఓ బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ముగ్గురాళ్ల సీన్ రివర్స్ అయింది. ఏడాదికి కొన్ని వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే ముగ్గురాయి మూలన పడింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చే భారీ ఆదాయం రావడం ఆగిపోయింది. కడప జిల్లాలోని మంగంపేట ముగ్గురాళ్ల ఇమేజ్ డ్యామేజ్ అయిన కథనంపై ఓ స్పెషల్ ఫోకస్. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కడప జిల్లా మంగంపేట ముగ్గురాళ్ల గనుల బ్రాండ్ పేరు కాస్త మసకబారుతోంది. ఇంతకాలంగా తిరుగు లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ముగ్గురాయికి ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ప్రమాదం దాపురించింది. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ముగ్గురాయి గనులు ఎంతో కాలంగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని చాటాయి. అంతేకాదు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు తలమానికంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ ముగ్గురాళ్ల గనులు 1980కి ముందు రాష్ట్ర ప్రభుత్వం మంగపేటలో సర్వే చేసినప్పుడు 72 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు వెల్లడైంది. ఆనాటి నుంచి సబ్ లీజుల ద్వారా ఇక్కడ ముగ్గురాళ్ల తవ్వకాలు జరపగా అనంతరం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆవిర్భావంతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ గనుల్ని నమ్ముకుని ఈ ప్రాంతంలో 150కి పైగా పల్వరైజింగ్ మిల్లులు ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదట్లో సంస్థకు బాగానే లాభాలొచ్చినా నానాటికి రాజకీయ పెత్తనం పెరగటం, అధికారుల్లో అవినీతి పెరగటం కారణంగా సంస్థకు నష్టాలు తప్పటం లేదు. 1994 వరకు లీజు పద్ధతిలో మైనింగ్ జరుగుతుండగా ఆ తర్వాత మైనింగ్ లీజులను రద్దు చేసి నేరుగా ఏపీఎండీసీ నిర్వహిస్తోంది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో లీజుల విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి కడప జిల్లాలోని మంగంపేట బరైటీస్ ప్రాజెక్టులో నేరుగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడ సబ్ లీజుల ద్వారా మైనింగ్ నిర్వహిస్తున్న వైఎస్ రాజారెడ్డి, కందుల రాజమోహన్ రెడ్డి, రామనాథ్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని ఈ విధమైన మార్పు చేశారని అప్పట్లో పెద్ద ప్రచారమే సాగింది. దీంతో ఇక అక్రమాలకు తెరపడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే 2002-2003 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మైనింగ్ ను మరింత విస్తరించేందుకు నిర్ణయించింది. ఆనాటి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ పల్వరైజింగ్ మిల్లులు ఏర్పాటయ్యాయి. వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తోంది. 30,000 మంది కార్మికులు, మిల్లు యజమానులు వీధుల పాలై ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు ఆశాపురా కంపెనీ 1,00,000 టన్నుల మెటీరియల్ ఏ గ్రేడు, 30,000 టన్ను బి గ్రేడ్ కొనుక్కుని 1 టన్ను కూడా అమ్మకుండా మంగంపేటలోనే స్టాక్ పెట్టుకుని అలాగే ఉన్నారు. ఎందుకు? మనం ఏపీఎండీసీలో కొన్న రేటుకు కొనుక్కునేవాడు లేడు. ఈ ఖనిజాభివృద్ధి సంస్థకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మంగంపేట బెరైటీస్ గనుల్లో తవ్వకాలు సుమారు 3 ఏళ్లుగా గాడి తప్పాయి. నెలనెలా కోట్ల రూపాయల లావాదేవీలు జరగాల్సిన ఈ గనులు నీరసించాయి. ఏదో ఒక వివాదంతో బెరైటీస్ ఉత్పత్తి తగ్గిపోవటం, తీసిన బెరైటీస్ కు విక్రయాలు లేకపోవడంతో ఆదాయం సంగతి దేవుడిరుగు, నిర్వహణే కష్టంగా మారిపోతోంది. తరచూ ఎండీలు మారటం, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యవహరించటం, అవినీతి అక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా మంగంపేటలో ముగ్గురాయి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. అధికారుల అలసత్వమో, పాలకుల రాజకీయమో, గోల్డులా ఉండాల్సిన గనులు రోల్డు గోల్డుగా తయారయ్యాయి. ఫలితం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్లు కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు, మంగంపేట ముగ్గురాళ్ల మైనింగ్ ఆగిపోవడంతో ఈ ప్రభావం పెట్రోలియం వెలికితీసే సంస్థలపై పడింది. రారాజులా వెలుగొందిన ముగ్గురాయి రాష్ట్ర విభజన తర్వాత అమాంతం పడిపోయింది. గతంలో కాంట్రాక్టర్ ఒప్పందం మేరకు ముగ్గురాయిని తవ్వి పల్వరైజింగ్ మిల్లులకు సరఫరా చేయకపోవటం, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వంటి కారణాలు సైతం ఈ పరిస్థితికి దారితీశాయని చెప్పక తప్పదు. ఇందుకు రాజకీయాలు తోడవటం, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఆదాయానికి గండిపడక తప్పలేదు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
ముగ్గురాయి సరఫరా నిలిపితే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పెరుగుతుంది. అలా పోటీ పెరిగిన తర్వాత మళ్లీ కోలుకోవటం కష్టమవుతుందని, అంతేకాకుండా పల్వరైజింగ్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని మిల్లుల యజమానులు నెత్తి నోరు బాదుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎంతకు తన పంతం నెగ్గించుకోవటం తప్ప ముగ్గురాయికి ఉన్న ప్రతిష్ట దిగజారుతుందన్న వాస్తవాన్ని విస్మరించింది. ఫలితంగా ఇప్పుడు అనేక కష్టనష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగంపేట ఏపీ ఎండీసీ బరైటీస్ ఖనిజ ఎగుమతులు ఆగిపోవడంతో మొరాకో దేశంలో లభించే బరైటీస్ కు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ పెరిగింది. గతేడాది ఆగస్టు నెల నుంచి ఏపీడీఎంసీ యాజమాన్యం బరైటీస్ ఖనిజ విక్రయాలను నిలిపివేసిన ఫలితంగా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఖనిజాల ఎగుమతులు ఆగిపోయాయి. గల్ఫ్ దేశాల్లో చమురు బావుల నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా మొరాకోలో లభించే బరైటీస్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. క్రూడ్ ఆయిల్ రేటు గతంలో 4,800 బేసిక్ ప్రైస్ ఉన్నప్పుడు $140గా ఉండేది. ఇప్పుడు $40కు. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ తగ్గటము. దాన్ని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇతర దేశాలు సప్లై చేసే మెటీరియల్ను మన ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు స్టడీ చేసి తగు నిర్ణయం తీసుకొని మంచి జరగాలని కోరుకుంటున్నాము. పెట్రోలియం ఇన్స్టిట్యూట్ వారి ప్రమాణాల ప్రకారం 4.20 స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న బెరైటీస్ ను పెట్రోలియం ఉత్పత్తులకు వినియోగిస్తారు. కానీ భారతదేశంలో ఓఎన్జీసీ సంస్థ వారు 4.15 స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న బెరైటీస్ ఖనిజ పొడిని వినియోగిస్తున్నారు. అందువల్ల బెరైటీస్ మార్కెట్లో ప్రపంచంలోనే మంగంపేట మొదటి స్థానంలో ఉంది. కానీ ఏపీ ఎండీసీ యాజమాన్యం ఉన్నఫలంగా ఖనిజ విక్రయాలను నిలిపివేయడంతో గత కొన్ని నెలలుగా ఈ ప్రభావం పెట్రోలియం వెలికితీసే సంస్థలపై పడింది. ఇండియాలో ఉన్న బెరైటీస్ నిక్షేపాల్లో 8వ వంతు మొరాకో దేశంలో బెరైటీస్ నిల్వలున్నాయి. మొరాకో బెరైటీస్ స్పెసిఫిక్ గ్రావిటీ ప్రమాణాలు పెట్రోలియం ఉత్పత్తులకు సరిపోతాయి. కాదంటే ఆ దేశంలో లభించే బెరైటీస్ లో ఇనుప ఘాతుకాలు మిళితమై ఉన్నట్లు సమాచారం ఉంది. ఆ దేశ ఖనిజ పౌడర్ పెట్రోలియం ఉత్పత్తిలో ఉపయోగిస్తే యంత్రాల మన్నిక చాలా రోజులుండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యంత్రాల మన్నిక దృష్ట్యా ఆలోచిస్తే భారతదేశపు బెరైటీస్ పౌడరే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా విక్రయాలు నిలిపివేయడం, అధిక ధరల వల్లే మంగంపేట మైనింగ్కు నష్టం వాటిల్లిందని అంటున్నారు వ్యాపారులు. మరోవైపు ధరలు తగ్గిస్తే కానీ విక్రయించలేమంటున్నారు మిల్లుల యజమానులు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే భవిష్యత్తు మనుగడే కష్టమంటున్నారు. వాస్తవానికి ప్రపంచ విపణిలో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ముగ్గురాయి ధరలు మారుతుంటాయి. కానీ ఇదివరకు కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించి ఏపీ ఎండీసీ సంస్థ నుంచి ముగ్గురాయిని పొందిన ఎగుమతిదారులు 4 నెలల గడువును పొడిగించినా నిర్ణీత పరిమాణంలో రాయిని విక్రయించలేకపోతున్నారు. ప్రస్తుతం ఏ గ్రేడు రాయి టన్ను ధర 6,050 రూపాయలు కాగా బి గ్రేడ్ ధర 4,750తో ఏపీ ఎండీసీ మిల్లులకు విక్రయిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత ధర చెల్లించి వ్యాపారాలు చేయాలంటే కష్టతరమేనని, ఏ గ్రేడ్ 1,500, బి గ్రేడ్ ధర 1,000 రూపాయలు తగ్గిస్తే కానీ విక్రయాలు వీలుపడటం లేదని మిల్లుల వ్యాపారులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్కి అనుకూలంగా మాకు రాయి సప్లై చేస్తే మేము మిల్లులు బాగుపడతాయి. మా దగ్గర ఉండే కార్మికులందరూ ఇబ్బందులు పడుతున్నారు. మేము వాటి నుంచి మేము కోరుకుంటాము. త్వరలో మరోసారి సంస్థ బహిరంగ టెండర్లు ఆహ్వానించే అవకాశాలు ఉన్నందున కనీసం ఈసారైనా ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణంగా తక్కువ ధరలకు టెండర్లు పిలవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. త్వరితగతిన ఖనిజ విక్రయాలపై యాజమాన్యం నిర్ణయం తీసుకోకపోతే వ్యవస్థ మనుగడకే ప్రమాదమని, వందల మిల్లుల మనుగడ కష్టమని, వేల మంది కార్మికులు రోడ్డున పడక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండ్ల తోటల పెంపకం కోసమంటూ ప్రజలను నమ్మించారు.